ఎవరా అనేసి నోమి గణేష్ బికినీ బీచ్ లోనండి వీళ్ళు 30 రూపాయలకి 60 రూపాయలకి చెడ్డీలు బికినీలు అమ్ముతున్నారు. నిజంగా ఆడైపోయిన బాగుంది. జీవితాంతం చెడ్డీలు బికినీలు అమ్ముకొని బీచ్ లో బతకాలని ఉంది. ఆ అందాలేటి అసలు ఆ బికినీలు ఏంటి. బ్రెజిల్ సావ్ పౌలో మహానగరం నుంచి. సో ఈ లాటిన్ అమెరికా ఖండానికి గుండెకాయ అండి ఈ సావ్ పౌలో అనే మహానగరం. ఓకే, ఇప్పుడు మనం టెర్మినల్ టీటీలో ఉన్నాం. బస్ స్టాండ్ పెద్దది, మొత్తం ఈ లాటిన్ అమెరికాకే పెద్దది. ఇక్కడ నుంచి అర్జెంటీనా, చిలీ చాలా దేశాలకు బస్సులు ఉంటాయి. సో ఇప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను ఇక్కడ కొన్ని ప్రదేశాలు చూద్దాం అనుకున్నాను. లాస్ట్ టైం ఏవైతే మిస్ అయిపోయానో అవి అమెజాన్ దగ్గర చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి. బ్రెజిల్ చాలా పెద్దది కదా, మన ఇండియాకి మూడు రెట్లు పెద్దది. సో ఏమైందంటే సడన్గా మీ అందరికీ గుర్తుందా, మన అమెజాన్లోని లోరా అనే అమ్మాయి మనతో పాటు తిరిగింది మెలిసాతోని. సో ఆ అమ్మాయి ఇప్పుడు కలుపుతూ ఉన్నది, అది బాబు పుట్టారట. నేను వచ్చిన 2 రోజులకే బాబు పుట్టారు అనే విషయం. ఎలా ఉన్నావు అమ్మాయి అని చెప్పింది, నాకు బాబు పుట్టారు అని. మనతో పాటు తిరిగింది. ఒక భారతీయుడిగా మనకంటే పిల్ల జల్లలేదు, అట్లీస్ట్ స్నేహితురాలకి బాబు పుట్టారు అన్నప్పుడు గుడ్ న్యూసే కదా, వెళ్ళి కలడంలో తప్పులేదని చెప్పి బస్సు తీసుకున్నాను. ఇక్కడ నుంచి 2 బస్సులు మారి 2 ఊళ్ళు మారి వెళ్ళాలి. దగ్గర ఒక రోజున్నర ప్రయాణం అనమాట. బస్సులే కాబట్టి తక్కువ డబ్బులతో అయిపోతాయి. వెళ్ళి చూసి బాబుని కలిసేసి చిన్న ఏవో కొన్నాను, బారసాల అవి అలాంటివి వెళ్ళి కలిసేసి చూసేసి మనం వచ్చేద్దాం. ఓకే, సో ఈవినింగ్ స్నాక్స్ టైం అనమాట. ఇక్కడ దించారు, సాయంత్రం అవుతుంది. సో బస్సు దిగిపోయాను. ఇప్పుడు మనం కుర్తిబా అనే ప్లేస్కి వచ్చాం. ఇక్కడ మంచి లొకేషన్స్ ఉన్నాయి. సో అవి కూడా చూద్దాం. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కుర్తిబా. పరానా రాష్ట్రం అండి ఇది. బ్రెజిల్లోని దగ్గర 26 రాష్ట్రాలు ఉన్నాయి. మీకు బ్రెజిల్ చాలా పెద్దది, ఇండియాని 3 సార్లు పెట్టచ్చు మీరు చెప్పాను కదా. సో ఈ 25 రాష్ట్రాల్లో మనం పరానా రాష్ట్రంలోని కుర్తిబా అనే సిటీలో ఉన్నాం. చాలా బాగుంటుంది, మంచి లొకేషన్స్ ఉన్నాయి, చాలా టూరిజం స్పాట్స్ ఉన్నాయి. సో మనం ఒక రౌండ్ వేసుకొని రేపు ఇంకో లొకేషన్కి వెళ్దాం. ఓకే, లోకల్ మార్కెట్ ఇదిగోండి, ఒక్కొక్క స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూద్దాం. ఓకే, అంత బాగున్నారండి. ఇక్కడ అందగత్తులు హనీలు అన్నీ అమ్ముతున్నారు. ఒక్కొక్క స్టేట్లో నుంచి ఒక్కొక్కటి అమ్ముతున్నారు, మీరు చూసుకోవచ్చు. అంటే వీళ్ళందరూ మంచి దిట్టంగా ఉన్నారండి. చూసుకుంటే ఇక్కడ పర్సనాలిటీస్ అంటే మనుషులు ఎలా ఉన్నారంటే, ఆఫ్రికా మీ అందరికీ తెలుసు బ్రెజిల్ నల్లజాతీయుల వాళ్ళు సగం ఉంటారు. సో యూరోప్ నుంచి పోర్చుగీసు ఈ ఆఫ్రికా 2 మిక్స్ అయ్యి బ్రీడ్ ఎలా ఉందంటే మంచి దిట్టంగా హైట్గా వైట్గా మంచి అసలు మామూలుగా ఉండదన్నమాట. చాలా అందగత్తులు అనే చెప్పాలి. అసలు వరల్డ్స్ బిగ్గెస్ట్ అని చాలా ఉన్నాయి రికార్డులు, వీళ్ళకి చెప్పకూడదు కానీ కొన్ని సిగ్గేస్తుంది. చాలా బాగుంది లొకేషన్ అయితే, చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. ఈ కుర్తిబా ఎవరు రారు ఇక్కడికి, లొకేషన్కి ఎవరు రారు, ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయరు, కింద ఉంటుంది అనమాట. ఇది పాస్తా ది నాతా అని చెప్పి చాలా బాగుంటుంది అండి. స్పెషల్ చాలా బాగుంటుంది ఇక్కడ, నిజంగా చాలా బాగుంటుంది అండి పాస్తా ది నాతా. చాలా బాగుంది నిజంగా, ఎంత టేస్ట్ ఉంటుందో. సరే, టూరిజం కుర్తిబా అని ఉంది, ఫేమస్. సిటీ సెంటర్ అవ్వడం వల్ల కలకల్లాడుతుంది, జనంతో కిక్కిరిసిపోయింది, మంచి ఇదిగా ఉంది. ఈ కుర్తిబా అంటే ఇది సిటీ సెంటర్ అనమాట, అందుకు బాగుంది. కుర్తిబా చర్చ్ అనమాట. బస్ స్టేషన్లు ఎలా ఉన్నాయంటే గొట్టాల్లాగా ఉన్నాయండి. గొట్టాలు ఉంటాయి కదా, గొట్టాల్లాగా ఉన్నాయి, బాగున్నది. చర్చ్ చూడండి ఇక్కడ నుంచి, ఇక్కడ బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మన హోటల్ పక్కనే పార్కే తొంగో అని చెప్పి మంచి లొకేషన్ ఉందని నేను వచ్చారు. సన్సెట్ పెడదాము, డ్రోన్ ఎగరేద్దాం. ఇక్కడ రెంట్ తీసుకున్నాను, గంటకట 60 రూపాయలట సబగ్గా అని చెప్పి, గంటకు 150 రూపాయలట. బాగుంది. మొత్తం అంతా మనం పార్క్ అంతా తిరిగేద్దాం, మామూలుగా ఉండదు మనతో లేదుగా.
సూపర్ ఉందిగా, చాలా బాగుంది. అమ్మో సైకిల్ తగ్గ ఎంత రిస్క్ రా. బాగుంది పార్కు, నది మీరు చూసుకుంటే ఇక్కడ రావడం మొత్తం ఆట విడుపు బాగుంది. చాలా పెద్ద పార్క్, చాలా పెద్ద పార్కు. కొలంబియాలో తిన్నాను కదండి కపాయిబారా అనమాట, నీటిల్లో ఉంటాయి బురదలోని. ఎలక జాతికి పంది జాతికి సంబంధించింది. ఎలక పందికొక్కు పంది క్రాస్ బ్రీడ్ అనుకుంటా. పందికొక్కు పందిలాగా ఉంటుంది చూడడానికి. అదిగో మనం దీన్ని కూడా వదలలేదు, తినేసాం. చూడండి వీడియోలో ఉంటుంది, కొలంబియా వీడియోల్లో. సో ఇదండి ఈరోజు ఈ కుర్తీబా ఇలా జరిగిపోయింది. రేపు మనం ఇక్కడి నుంచి బస్సు తీసుకొని మరో అద్భుతమైన లొకేషన్కి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు స్పెండ్ చేసి తర్వాత ఫైనల్ డెస్టినేషన్కి అయితే వెళ్దాం. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కుర్తీబా అయిపోయింది. ఇప్పుడు ఫ్లోరానా పిలేస్ అని ఒక ఐలాండ్ అనమాట. చాలా బీచ్లు ఉంటాయి, దానికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 6 గంటలు 5 గంటల జర్నీ బస్సులోని. మనం ఆ అమ్మాయి ఇంటికి 2 రోజుల్లో వెళ్ళే కన్నా పాస్పోర్ట్ లేదు. సో అలాగా వస్తున్న డెస్టినేషన్లు అన్నీ చూసుకుంటూ వెళ్దామని చెప్పి సరదాగా ఇది బాగుంది బస్ జర్నీ, అందుకే ఇలా చేస్తున్నాను. డే బై డే గ్యాప్ లోపలికి వెళ్ళిపోదాం. అండి ఫ్లోరానా పోలీస్ అనే ఏరియాకి, అది ఐలాండ్ ద్వీపం అనమాట. బ్రెజిల్కి ఒక ద్వీపం ఇది. సో వచ్చేసాను, మంచి రూమే దొరికింది, చూసుకోవచ్చు. పెద్ద బాగుంది, తక్కువలోనే దొరికింది. బాత్రూమ్లు అవి బాగున్నాయి. అంటే మనకి మెయిన్ లొకేషన్ ఇంపార్టెంట్. సముద్రం కావాలి కాబట్టి సముద్రం, ఇదిగోండి ఇది సముద్రం, అదిగోండి అదే సముద్రం అనమాట. బాగుంది లొకేషన్ అయితే, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, ఎవరు లేరు. అదిగదిగా వచ్చింది సముద్రం, చూసారు ఎంత బాగుందండి. వాళ్ళు అప్ప నిజంగా విశాఖపట్నం బీచ్ గొప్పగా మిస్ అయిపోతున్నాను నేటి. నేను కాదంటో ఈ సముద్రం చూస్తే వైజాగ్ బీచ్ మా ఇంటి పక్కన బీచ్ ఎదురుగా ఉంటుంది, బీచ్ కనబడుతుంది. 3 సంవత్సరాలు అయింది వెళ్ళి, ఎప్పుడు వెళ్తాను ఏటో. విశాఖపట్నం బీచ్ ఎలాగుందో ఏటో, సన్నమైపోయిందా, లావ్ అయిపోయిందా, ముందుకు వచ్చిందా, వెనక్కి వెళ్ళిందా, టవల్ తీసుకొని మొత్తం అలా వేద్దాం. బికినీలు చెడ్డీలు మామూలుగా లేవండి ఇక్కడ, మామూలుగా లేదు, చాలా బాగుంది. సరదాగా స్నానం చేద్దాం, దురదలు అవి పోతాయి. సర్ఫింగ్ అంటారు కదా, అవి చేస్తున్నారు. సర్ఫింగ్ అక్కడ క్లాసెస్ చేస్తున్నారు. ఎలా నేర్పిస్తున్నారో చూడండి, బాగా నేర్పిస్తున్నారు. అదిగా వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు డబ్బులు ఇచ్చి. ఇక్కడ ఏదో గేమ్ ఆడుతున్నాడండి, అది నలుగురేసి ఆడుకుంటున్నాడు. అదిగోండి నలుగురేసి ఆడుతున్నాడు అంతే. ఆ బాల్ కింద పడకుండా నలుగురు ఆడుకుంటున్నారు. బాగుంది, చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఫ్లోరానా పోలీస్. సో ఇక్కడ ఏంటంటే సినీ ఆదివారాల్లోని నేను ఉంటున్న రూము ఒకేసారి 8,000 నుంచి 10,000 చేశారు. సో 3,000 రూపాయల రూమ్ కాస్త. సో మన సవకంటే మనం అంటే సవక మనకు తెలీదా. సో ఎలాగో సిటీ సెంటర్ వెళ్ళాలి కదా తిరగడానికి. అదేదో సిటీ సెంటర్లోనే హాస్టల్ దొరికింది 900 రూపాయలకి. మామూలుగా ఉండదు మనతో. వెళ్ళి హాస్టల్లో జాయిన్ అయిపోదాం రండి. నిజంగా మంచి హాస్టల్ దొరికింది సినీ ఆదివారాల్లో కూడా. 800 రూపాయలకి సూపర్ డూపర్ హాస్టల్. పచ్చదనంతో ప్రశాంతంగా ఉంది, ఎవ్వరూ లేరు. చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. ఎవ్వరూ లేరండి, నిజంగా అదృష్టం ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉందో తెలుసా. కిచెన్ చూడండి, అద్భుతం కిచెన్. ఇదిగోండి కిచెన్ చూడండి ఎంత బాగుందో, సూపర్ కదా. అండ్ బాల్కనీ కూడా ఉంది, బాల్కనీ ఉంది. అండ్ వాషింగ్ మిషన్ కూడా ఉన్నది. అండ్ బీచ్ పక్కన అదిగోండి బీచ్, అది లొకేషన్ కూడా అద్భుతంగా ఉంది. ఎలా అండి ఇలాంటి రూములు దొరుకుతాయి మీకు అంటే, ఈ చుట్టుపక్కల ఇది ఫేమస్ ఏరియా అవ్వడం వల్ల చుట్టుపక్కల దగ్గర ఒక 100 రూములు ఉన్నాయి, 100 హాస్టల్ ఉన్నాయి. అందరూ టాప్ 10 హాస్టల్స్ చూస్ చేసుకున్నారు, కానీ ఇది టాప్ 30లో ఉంది. ఎంత బాగుందో చూడండి. ఎవ్వరూ లేరు, ఎవరు ఉంటారు చెప్పండి. ఇంత రేటింగ్స్ బాగున్నాయి, అందుకే ఫేమస్ అయిన దగ్గర చూసుకోవాలి. చూసుకుంటే మీకు ఇలాంటి అద్భుతాలు దొరుకుతూ ఉంటాయి. లొకేషన్ కూడా అద్భుతం, మీరు నమ్మరు. ఇదిగోండి మీరు నమ్మరు, చూడండి లొకేషన్ చూడండి ఎంత బాగుంది. బీచ్ ఇదిగోండి అక్కడ ఉంది బీచ్. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఏదో ఇచ్చిన 800 రూపాయలకి ఇంటర్నెట్, స్విమ్మింగ్ మామూలుగా లేదుగా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బ్రెజిల్. ఇప్పుడు మనం రాష్ట్రం రియో గ్రాండే అనే రాష్ట్రంలో ఉన్నాం. రాష్ట్రం యొక్క రాజధాని పోర్టో అలెగ్రే అనే రాజధానిలో ఉన్నామండి. సో మీ అందరికీ తెలిసిందే బ్రెజిల్లో ఎన్నో రాజధానులు ఉన్నాయనేసి. సో ఇప్పుడు మనం సెంటర్లో ఉన్నాం. కొంచెం ఈ క్యాపిటల్ సిటీని చూసేసుకొని డిజర్ట్స్ అండి, కోవా అంటాయి. ఇది మొత్త కోవా, కలకండ అంటారు కదా, కలకండ అవి చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇది ఏంటంటే బిబింకా, మన గోవాలో అమ్ముతారు పోర్చుగీస్ స్వీటు బిబింకా అనేసి. సో ఇప్పుడు మనం పోర్టో అలెగ్రే పబ్లిక్ మార్కెట్ అండి, చాలా పెద్ద పబ్లిక్ మార్కెట్ అనమాట. దానికి వెళ్దాం. ఓకే, ఇదేంటంటే ఫిష్ మార్కెట్ అండి, పెద్ద ఫిష్లు ఉంటాయి. కారు చేప అండి, వీళ్ళు ఇలాగా అగ్గిలోని కాలుస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. మొత్తం అంతా బొగ్గుల మీద చేపల మార్కెట్, ఫ్రెష్ చేపలు కాలుస్తున్నారు, బాగున్నాయండి.
ఆ వాసనకి చచ్చిపోవచ్చు, ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. చాలా బాగా అనిపించిందండి ఇలా బొగ్గుల మీద కాల్చడం అనేది. చేపలను అలాగా అది తీసి అది పెడుతున్నాడు. ఓకే, నేను ఇంత పెద్దది తినలేను. మార్కెట్ లోపలికి ఎంటర్ అయిపోయాను. చాలా పెద్ద మార్కెట్ అండి, చాలా రకరకాల పువ్వులు, కాయలు, ఆకులు అన్నీ ఉన్నాయి, ఏవో ఉన్నాయి. కానీ మార్కెట్కి వెళ్ళి ఎందుకు వచ్చాను మార్కెట్కి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్తుంది బాలింతల దగ్గరికి. అది కూడా 15 రోజులు అయింది బాబు పుట్టి. మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఉంటాయి కదా, అయితే అట్టుపళ్ళు, పువ్వులు, కాయలు, ఆ బాబుకి హెల్త్కి మంచివి అయినవి ఏమి ఉన్నా అవి కొందాం. బాగుందా మార్కెట్ అయితే? నాకు ఎందుకో మార్కెట్లో చాలా సరదాగా అనిపిస్తుంది. అంటే అన్నీ ఉంటాయి, తక్కువ చవక అనమాట, చవకగా బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. మనకు చూసుకుంటే కిందనంతా మార్కెట్ ఉంది, కిందనంతా మార్కెట్, కానీ పైన టాప్ రెస్టారెంట్లు అన్ని రకాల, అంటే ఈ రాష్ట్రాలు 28, 24 రాష్ట్రాల్లో దొరికే రుచులన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఫుట్బాల్ మ్యాచ్ ఈ వారం అవుతుందంట. మొత్తం జెర్సీలు, పోలీసులతో హడావడిగా ఉందండి. ఇదిగోండి అది ఫుట్బాల్ స్టేడియం. ఫుట్బాల్ అంటే పిచ్చి కదా, మొత్తం పార్టీ అంతా ఇక్కడ మామూలుగా లేదు. మీరు చూసుకోవచ్చు, ఇదిగోండి రెడ్ జెర్సీలతోని ఒక పండగ వాతావరణమే ఉంది ఇక్కడ. రెడ్ ఆర్మీ అంతా, రెడ్ ఆర్మీ, అందరూ రెడ్ ఆర్మీయే. స్టేడియం రాణి కిరీటం లాగా ఉందండి కదా, చాలా బాగుంది స్టేడియం. సమయంలో బెస్ట్ లొకేషన్ అనే చెప్పాలి. భలే ఉందిగా, సన్సెట్ భలే అవుతుంది అన్నారు, లేట్ అయిపోయాను. భలే ఉందండి లొకేషన్ నిజంగా. ఇక్కడ చూడండి సన్సెట్ని ఎంత బాగా వాచ్ చేస్తున్నారో అందరూ. అక్కడ కూర్చొని మరీ చూస్తున్నారు, భలే ఉంది. చూడండి చాలా బాగుంది అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ సౌత్ అమెరికా ఖండంలోనే ద బెస్ట్ హాస్టల్ అండి ఇది, సెలీనా హాస్టల్. ఆల్మోస్ట్ 200 కెపాసిటీ. మీరు తంజావూరు సత్రం అని విన్నారు కదా, చాలా పెద్దది, అంతకన్నా పెద్దదండి. చాలా తక్కువ ధర, జస్ట్ 1500 రూపాయలు అనమాట ఒక రోజుకి. బీచ్ ఉంటుంది, పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మొత్తం అందరూ ఫ్రెండ్స్ ఒక్కొక్క రూమ్లో 8 మంది ఉంటాం. రాత్రి అయితే ప్రపంచ దేశాలు అందరూ అమ్మాయిలు అబ్బాయిలు భలే ఉంటుంది. హాస్టల్ మటుకు సూపర్ కలర్ఫుల్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అన్ని రెస్టారెంట్లు, అన్ని వైఫై, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి తక్కువలోని. మళ్ళీ వీళ్ళకి ప్రైవేట్ బీచ్ ఉంది, సర్ఫింగ్ ఉన్నది, అన్నీ ఉన్నది. మనం అవన్నీ చూద్దాం. ఓకే, మీరు చూసుకుంటే అది హాస్టల్, సర్ఫింగ్ అది ఉన్నది. సో మనం అలాగా ఆ కిందకి వెళ్ళిపోవాలి, రెస్టారెంట్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. చూద్దాం రండి. ఇక్కడికి ప్రపంచ నలుమూలల నుంచి వస్తారండి, అందుకే చాలా ఫేమస్ ఆ హాస్టల్ నిజంగా. అసలు అందుకే అంత పెద్ద హాస్టల్ కట్టారు. కిందకి వెళ్ళిపోవాలి మనం, కిందకి చాలా బాగుంటుంది. మీరు చూసుకోవచ్చు బికినీలతో, చెడ్డీలతో అందరూ 8 మంది వస్తారంటే కింద నుంచి, చాలా బాగుంటుంది. ఇవిగో బ్యూటిఫుల్ బీచ్ చూడొచ్చు అక్కడ నుంచి. అబ్బా అందగతులు మామూలుగా లేదుగా. కనుల పండగ కానా కండగ, చెడ్డీలమ్మ చెడ్డీలు. ఏముందో చూడండి, అసలు ఏముందో చూడండి, అసలు అందాలు. అబ్బా బికినీలు, రాకపోయినా బీచ్ కల్చర్ని పాటించాలి కాబట్టి ఒక కుర్చీని, ఒక అంబ్రెల్లా తీసుకున్నాను. మామూలుగా లేదు చుట్టూను. ఇప్పుడు ఏం చేద్దామంటే డ్రోన్ ఎగరేద్దాం ఇక్కడ నుంచి. డ్రోన్ అవి ఎగరేసేసాను, చైరు అలా అప్పచెప్పాను. వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చి స్నానం చేసుకోవచ్చు, స్విమ్మింగ్. కానీ బికినీలు మటుకు ప్రశాంతంగా చూసుకోవచ్చు కుర్చీ దగ్గర. అదే ఇది బీచ్ కల్చర్ అనమాట. ఆ పిచ్చోళ్ళు ఏం కాదు, అందరూ చైర్లు వేసుకొని చూడడానికి. అందరు అందాలని, చెడ్డీల్ని గట్టా హ్యాపీగా నింపాదిగా కనుమిందు చూసుకోవచ్చు, ఎవరేమనరు. షెడ్యూల్ చూసి చచ్చిపోవచ్చు అండి అది అమ్మ జీవితం. ఇంకా సముద్రాన్ని చూసుకుంటూ తింటుంటే నా భూతం, నా భవిష్యత్తు అని ఉంది. ఏమందం చెడ్డీలు, బికినీలు, అబ్బాబ్బాబ్బా, అందమే అందం. భలే ఉంది బీచ్ మటుకు. అమ్మాయిలు అయితే నిజంగా అంటే వాళ్ళ ట్రెడిషన్ అండి, తప్పు అనకూడదు. ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయం మనం పాటిస్తాం, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం వాళ్ళు పాటిస్తారు. దీనిలో మనం ఎంచక్కర్లేదు. వాళ్ళకి ఇప్పుడు చీరలు కట్టేసుకోమని అంటే కట్టుకుంటారు రేటు. మన వెనకాల ఇప్పుడు వెళ్తున్నాడు, ఏమన్నా చీరలు కట్టుకో అంటే కట్టుకుంటారా? కట్టుకోరు. సో ఎక్కడ సంస్కృతి సాంప్రదాయాలు అక్కడ పాటించాలి, మనం అక్కడ ఎంజాయ్ చేయాలి. బాగుంది ఫుడ్ అయితే, మామూలుగా లేదు. ఇదిగో మామూలుగా లేదా, మామూలుగా లేదండి. ఇదేదో అసహ్యం చాలా అమ్ముతుంది, అక్కడ పెట్టుకోవాలి బీచ్లో లైవ్ ముంచు. అసలు మామూలుగా లేదండి ఈ షెడ్యూల్ బీచ్లు. మీరు చూసుకోవచ్చు, ఇందులో కుక్క
అక్కేంటి దీని అక్కేంటి అసలు మామూలుగా లేదు సిచ్యువేషన్ అంతా ఇక్కడ అదిగా. నిజంగా చాలా బాగా అయిందండి. ఈ రోజు నేను చూసిన చెడ్డీలు బికినీలు ప్రపంచంలో ఇంకెక్కడా చూసి ఉండడు. అన్నీ చూశాను నేను, ఎప్పుడు నా జీవితంలో నేను చూడలేదు నేను. కానీ బాధ కలిగించిన విషయం ఏంటంటే కొన్ని చెడ్డీలు అసలు మీకు చూపించలేకపోయాను. తిడుతున్నారండి, కెమెరా తీస్తుంటే అందరూ తిడుతున్నారు నన్ను. కానీ చాలా బాగా జరిగింది. ప్రశాంతంగా పొద్దుంచి రాత్రి వరకు ఒక చైర్ తీసుకొని అలా పొద్దునుంచి చెడ్డీలు బికినీలు అలా చూసుకుంటూనే ఉన్నాను. నేను ఎన్ని చూశానో నాకే తెలియదు. బా ఏమందం అద్భుతం, అమోఘం అక్కడ. అండ్ ఇది వీళ్ళ సంస్కృతి. ఎనీవే చాలా బాగా ఎంజాయ్ చేశాను. హాస్టల్కి వెళ్ళిపోయి మిగతా పత్యాపారం అయితే అక్కడ చూసుకుందాం. ఓకే.